వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. ఇది కేవలం ఒక రియాలిటీ షో ఫినాలే కాదు. ఇది 105 రోజుల ఎమోషన్స్, స్ట్రగుల్, కన్నీళ్లు, కోపం, ఆశ, నమ్మకం అన్నింటికి ముగింపు. బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా మొదలై చివరికి ఒక కామనర్ చరిత్ర సృష్టించిన సీజన్. నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చూస్తే మన గుండె కొట్టుకున్న వేగం కూడా పెరిగిపోయింది. ఈ వీడియోలో గ్రాండ్ ఫినాలే మొత్తం ఎలా జరిగింది, ప్రతి ఎలిమినేషన్ వెనుక ఉన్న గేమ్, ప్రైజ్ మనీ డ్రామాలు, కళ్యాణ్ ఎందుకు విన్నర్ అయ్యాడు, తనుజ ఎందుకు మిస్ అయింది అన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గ్రాండ్ ఫినాలే అంటేనే అంగరంగ వైభవం. ఈసారైతే ఆ లెవెల్ వేరే. హోస్ట్ నాగార్జున కూలీ సినిమా సైమన్ లుక్ లో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ చెప్పలేనిది. స్టేజ్ మీదకి వచ్చి ముందుగా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరినీ పిలిచారు. అక్కడే ఒక ఫీలింగ్ క్లియర్ అయిపోయింది, ఈ సీజన్ చాలా ఎమోషనల్ గా ముగియబోతుంది అని. టాప్ 5 కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనుజ, డీమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజన. వీళ్ళ 5గురు కలిసి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇది డాన్స్ కాదు, ఇది 105 రోజుల జర్నీ రీక్యాప్. ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒకటే ప్రశ్న, ఎంత దగ్గరికి వచ్చాం, ఇప్పుడు ఏమవుతుందో అని. అక్కడే ఆడియన్స్ ఓటింగ్ ఎంత కీలకమో అర్థమైంది. ఇక్కడ నుండే అసలు డ్రామా మొదలైంది. హీరో శ్రీకాంత్ ని హౌస్ లోకి పంపారు. అతను చేసిన మైండ్ గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 5గురికి వైట్ షర్ట్స్ ఇచ్చి వెనక ఏదో రాసినట్టుగా చూపించారు. అందరి గుండెలు దడదడ. చివరికి సంజన ఎలిమినేట్ అయింది. సంజన చెప్పిన మాటలు వినగానే ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు. ఈ హౌస్ నాకు టెంపుల్ లాంటిది. ఇక్కడే ఒక విషయం క్లియర్ అయింది, సంజన ఓడిపోయింది కానీ మనసుని గెలుచుకుంది. ఇప్పుడు హౌస్ లో మిగిలిన వాళ్ళు టాప్ 4 కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనుజ, డీమాన్ పవన్, ఇమాన్యుయల్. ఇక్కడ చాలా మంది మిస్ అయిన కీలకమైన మొమెంట్ ఇది. టాప్ 4 నుంచి టాప్ 3కి వెళ్లే సమయంలో ఆడియన్స్ ఓట్ల ఆధారంగా ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు. ఇమాన్యుయల్ 4వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని జర్నీ సైలెంట్ కానీ స్ట్రాంగ్. ఫైట్స్ తక్కువ కానీ డిగ్నిటీ ఎక్కువ. ఫినాలే రేస్ ఇక్కడే ముగిసింది. ఇప్పుడు మిగిలింది 3, కళ్యాణ్, తనుజ, డీమాన్ పవన్. ఇక్కడే మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ. సిల్వర్ బ్రీఫ్ కేస్. మొదట 5 లక్షలతో చెప్పారు, తర్వాత 10 లక్షలు. ఇక్కడ డీమాన్ పవన్ ముఖంలో కన్ఫ్యూజన్ స్పష్టంగా కనిపించింది. చివరికి 15 లక్షల బ్రీఫ్ కేస్ దగ్గర డీమాన్ ఓకే చెప్పాడు. ఇది అతని లైఫ్ లో చాలా ప్రాక్టికల్ డెసిషన్. అతను ఓడిపోలేదు, తన అవసరాన్ని గెలిపించుకున్నాడు. ఇప్పుడు అసలైన షాక్, డీమాన్ బయటికెళ్ళాక నాగార్జున చేతిలో 20 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్. టాప్ 2లో కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. నాగ్ చెప్పిన మాటలు చాలా క్లియర్, ఇది తీసుకుంటే విన్నర్ కంటే ఎక్కువే వస్తుంది. ఇక్కడే కళ్యాణ్ కొన్ని మాటలు చెప్పాడు, నేను ఇది తీసుకుంటే నాకు ఓటేసిన వాళ్ళని అవమానించినట్లే. అది వినగానే కళ్యాణ్ ఎందుకు విన్నర్ మెటీరియల్ అర్థమైంది. తనుజ కూడా నో చెప్పింది, ఇది డబ్బు కాదు, ఇది నమ్మకం వెసెస్ టెంప్టేషన్. స్టేజ్ మీదకి ఇద్దరు వెళ్లారు. నాగార్జున చేతిలో కార్డు. ఉత్కంఠ. స్టూడియో మొత్తం సైలెంట్ గా ఉంది. చివరికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చిన క్షణం అది యాక్టింగ్ కాదు, అది కామనర్ కల నిజమయ్యే క్షణం. నాగార్జున కాళ్ళు పట్టుకోవడం, అది ఇండియన్ వాల్యూస్. కళ్యాణ్ స్పీచ్ లో 3 విషయాలు చాలా స్ట్రాంగ్ గా వినిపించాయి. పేరెంట్స్, ఆడియన్స్, తనుజ. నేను ఫ్యాన్స్ అనను, నన్ను నమ్మిన వాళ్ళు అంటాను. ఈ మాటే అతన్ని వేరే లెవెల్లో నిలబెట్టింది. తనుజ గురించి ఏం చెప్పాడంటే, ఒక సందర్భంలో నాకు ధైర్యం ఇచ్చింది తనుజే. ఇది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఇక్కడే అసలు ట్విస్ట్. పేరుకి 35 లక్షలు ఇచ్చారు, నిజానికి చేతికి వచ్చేది 16 లక్షలు మాత్రమే. జిఎస్టీ, టాక్సెస్, బ్రీఫ్ కేస్ డిడక్షన్. బిగ్ బాస్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. ప్రైజ్ మనీ కూడా ఫుల్ గా రావడం లేదు. ఇది రియాలిటీ. కళ్యాణ్ ఎందుకు గెలిచాడంటే, కామన్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్, గ్రోత్ గ్రాఫ్, ఫ్యామిలీ వీక్ తర్వాత ఇమేజ్, వాల్యూస్ మీద కాంప్రమైజ్ అవ్వకపోవడం. తనుజ ఎందుకు మిస్ అయింది అంటే, స్ట్రాంగ్ ప్లేయర్ కానీ లాస్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ అనేది తక్కువైంది. బిగ్ బాస్ సీజన్ 9 మనకు ఒక మాట చెప్పింది, డబ్బు కన్నా నమ్మకం పెద్దది. కామనర్ కూడా చరిత్ర సృష్టించగలడు. ఇది కేవలం ఒక షో కాదు, ఇది ఒక ప్రయాణం. మీకు ఈ ఫుల్ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.